మానవ జన్మ దేవుని సంకల్పానుసారంగా జరిగిందన్నది దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరూ కూడా ప్రగాఢంగా కూడా విశ్వసిస్తారు. ఈ భూమి మీద ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఆయన వల్లనే ఈ బ్రతుకు మనకు వచ్చింది, ఆయన వల్లనే ఈ జీవితం మనకు వచ్చింది అని మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాం. అయితే మానవ జీవితం, ఆ జీవితంలో జరుగుతున్న సందర్భాలను బట్టి మన జీవితం అంతా కూడా ఎన్నో సామెతలతో పోల్చి అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. మన జీవితం జరుగుతున్న పనులను బట్టి కొన్ని సామెతలతో పోల్చి మన బ్రతుకును మాట్లాడుతూ ఉంటారు. ఈ భూమి మీద ప్రతి వస్తువు పుట్టడానికి వెనక కారణం ఉంది. అలాగే దాని పుట్టుక పరమార్థం కూడా మన అందరికీ తెలుసు. ప్రతిదానికి భూమి మీద దేవుడు ఒక సమయాన్ని ఫిక్స్ చేశాడు. ఆ సమయం ప్రకారం మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే రూపించబడిన వస్తువులు వాటి పనులు వాటి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అదే దేవుడు ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూద్దామండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి టైం ఉంది. పుట్టుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయటానికి, బాగు చేయటానికి, పడగొట్టడానికి, ఎడవటానికి, నవ్వటానికి, పారవేయటానికి, ఆ పారవేయబడిన వాటిని కుప్పవేయటానికి, కౌగిలించుట మానుటకు. ఏమండి, ఇలా మీరు అన్నీ చదవగలిగితేనండి ఆ క్రింది వరకు దేవుడు ఈ భూమి మీద ప్రతి దానికి కూడా ఒక టైం ఫిక్స్ చేశాడట. ఏమండి, అక్కడ ఒక మాట చదువుకున్నాం, కౌగిలించుకొనుట మానుటకు. పెద్దవాళ్ళు అంటారు, ముద్దొచ్చినప్పుడు ఏం చేయాలట? చంకెక్కాలట. అంటే దీనికి కూడా టైం ఉందా? ఆ టైం దాటిందనుకోండి, ఇక కర్ర తీసుకుంటే ఉంటుంది. చూడండి ప్రియులారా, అంటే ప్రతి దానికి టైం ఉంది. దేవుడు టైం పెట్టాడు. చెప్తున్నాడు ఏంటంటే పుట్టుటకు, ఏమండి, చచ్చిపోవటానికి, అలాగే నాటటానికి, నాటబడిన దాన్ని పెరికి వేయటానికి సమయం ఉందా? సమయం ఉందండి, సమయం ఉంది. ఏమండి, సెంటర్కి వెళ్ళిపోతాం, అందమైన గులాబీలు పూయాలి, మన తలలో తురుముకోవాలని ఆడవాళ్ళు ఆశపడి ఏం చేస్తారు? ఏమండి, ఆ మల్టీ కలర్లో ఉన్న గులాబీ పువ్వులు కొని తెచ్చుకుంటారు. ఆ ఇంటి ముందున్న కుండీలో పెట్టుకుంటారండి. ఎందుకు కొనుక్కున్నారా? డబ్బులు ఎక్కువ కొనుక్కున్నారా? లేదండి. అది కొనటంలో మీ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటండి? అది పువ్వులు పూయాలి, మనం పెట్టుకుని ఆనందపడాలి, అంతేనా? కాయలు కాసే చెట్టు తీసుకొచ్చి నాటుకున్నాం. కాయలనేగా. చక్కగా మీరేసిన ఎరువు, ఆ నీళ్లు శుభ్రంగా ఆరగించి ఏపుగా ఆకులు వేసి పెరుగుతుందనుకోండి, అంజూరపు చెట్టులాగా. ఏం చేస్తాం? దాన్ని ఉంచుకుంటామా? మా చెట్టు బాగా పెరుగుతుందని ఈ పువ్వులు అని చెట్టు వేస్ట్ అని చెప్పేసి పెరికి పారవేస్తాం. నాటటానికంటూ ఒక టైం ఉంది. ఆ నాటబడింది పెరికి వేయటానికి టైం ఉందా లేదా? పొలాల్లో చూడండి, వర్షాకాలం ప్రారంభమైంది, ఏరువాక సాగింది, రైతులందరూ విత్తనాలు విత్తుకుంటున్నారు. ఆ పంట చేతికొచ్చిన తర్వాత మరలా వాటన్నిటిని కోయటానికి టైం ఉండదా? ఉంటుందా లేదా? ఏమండి, నాటిన వెంటనే పీకేసామనుకోండి, ఎందుకయ్యా అలా ఈరోజుగా నాటే ఎందుకు పీకేసామంటే, అసలు ఇది నాటింది ఎందుకో తెలుసా పీకి వేయటానికి అని అంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటారండి. అవునా కదా? ఆ నాటింది కొంతకాలం ఉండాలి, ఈ భూమి మీద కొంతకాలం ఉండాలి, ఫలాలు ఫలించాలి, ఆ ఫలాలు మనం ఆరగించాలి. అంతేనా ఉద్దేశం? ఫలాలు అనుభవించాలనే కదండి. ఇలా కాకుండా ఏమండి, నాటి వెంటనే పెరికి వేస్తే పిచ్చివాడు అంటారు. అందుకే ప్రియులారా, భూమి మీద మనం చేసే ప్రతి ప్రయత్నానికి, ప్రతి పనికి కూడా టైం ఉందంటున్నాడు దేవుడు. టైం ఉందంటున్నాడు.
అందుకే మన పెద్దలు మనకంటే ముందు ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళ జీవితం అనుభవ సారంలోంచి ఎన్నో సామెతలు వాళ్ళు చెప్పారు. దాన్ని మనం అనుభవించాలి, పాటించాలి. ఏమండి, ఆ మాటలు గౌరవించాలి మనం. ఏమంటే ప్రస్తుతం మనం చేస్తున్న పని కంటే మన పెద్దవాళ్ళ అనుభవం గొప్పదండి. మన పెద్దవాళ్ళ అనుభవం గొప్పది. కరెంటు షాక్ కొడుతుందిరా, బోర్డు దగ్గరికి వెళ్ళొద్దని చెప్తారు. ఈ ముసలివాడికి చేదస్తం పెరిగిందని మనం అలాగే పోయి చేయి పెట్టామనుకోండి, ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అంటే ఇప్పుడు మనం చేసిన ప్రయత్నానికంటే వాళ్ళ అనుభవం గొప్పదా కాదా? గొప్పది. అంటే భూమి మీద పెద్దల మాటను మనం గౌరవించాలి. మనం చేసే ప్రతి ప్రయత్నానికి దేవుడు సమయము, సందర్భాలను నియమించాడు. దాని ప్రకారం మన జీవితం కొనసాగించాలి. చివరికి ఆయన అప్పగించిన పనిని నెరవేర్చి మన అంతిమ లక్ష్యం ఏంటంటే మన ఆత్మను మరలా ఆయన చేతిలో పవిత్రంగా, నిర్దోషంగా ఆయనకు అప్పగించాలి. ప్రియులారా, ఈ భూమి మీద జరిగే ప్రతి ప్రయత్నానికి కూడా టైం ఉందంటున్నాడు. మన జీవితం ఎన్నో సామెతలతో ముడిపడి ఉంది, పెద్దల అనుభవం నుంచి పుట్టుకొచ్చిన సామెతలు. అదే చెప్తున్నాడు దావీదు గారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ఒకసారి. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపనయ్యా. ఏమండి, ఎవరితో అంటున్నాడు దావీదు గారి మాటలు? ఎవరితో అంటున్నారండి? తనను చంపటానికి వెతుక్కుంటూ వచ్చిన సౌలుతో అంటున్నాడండి. సౌలుతో అంటున్నాడు. ఏమండి, ఆయన దేవుని చేత అభిషేకించబడినవాడు. దావీదు చేతికి చిక్కాడు, చంపేయచ్చు ఈజీగా. కానీ ఎందుకు వదిలేశాడు తెలుసా? నేను మంచివాడినయ్యా, నేను మంచివాడిని, నా వలన జగడం పుట్టదు, దౌష్ట్యం పుట్టదు, తగాదా నా వలన రాదు. ఎవరి వలన కలుగుతుందంటే దుష్టుల వలన కలుగుతుంది అన్నాడు. దుష్టుల వలన కలుగుతుంది. సమాజంలో కానీ సంఘంలో కానివ్వండి, మంచి వాళ్ళ వలన సమస్య వస్తుందా? దుష్టుల వల్ల సమస్య వస్తుందా? ఎవరి వలన వచ్చిందండి? దుష్టుల వల్లనే. చెప్పిన వాక్యమని దాని ప్రకారం నడుచుకునే వాళ్ళ వల్ల ఎటువంటి సమస్య ఉండదు. సంఘంలోనైనా సమాజంలోనైనా ఎవరి వల్ల వస్తాయి సమస్యలు? ఎవరి వల్ల వస్తాయి? వాక్యానికి అవిధేయులైన వాళ్ళ వలన. అలాగే దుష్టులు ఉన్నారు సమాజంలో, వాళ్ళ వలన దౌష్ట్యం పుడుతుంది తప్ప నా వలన రాదయ్యా, యుద్ధం గొడవ జరగదయ్యా, నేను మంచివాడిని అంటున్నాడండి. అందులో ఒక మాట అన్నాడు, పూర్వీకులు సామ్యము చెప్పినట్టు అన్నాడు. పూర్వీకులు అంటే ఎవరండి? మన తాత ముత్తాతలు, మనకంటే ముందు కాలం చెల్లిన వాళ్ళు, మనకంటే ముందు కాలం చేసిన వాళ్ళు. ఇదిగో వాళ్ళ వలన గొడవలు జరుగుతాయి తప్ప అలా దుష్టుల వలన, మంచి వాళ్ళ వలన జరగదని చెప్తున్నాడండి. మంచి వాళ్ళ వలన జరగదని చెప్తున్నాడు. నెలలు బ్రతుకుతుందా? దీర్ఘాయువు అన్నాడా? దీర్ఘాయువు. మరి ఈ సామెత అబద్ధం సామెతేనా? హంసల 6 నెలలు బ్రతకనే సామెత. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిజమైన సామెత కుంటివాని కాళ్ళు పట్టు లేక ఉండినట్లు. కుంటివాడి కాళ్ళలో పట్టు ఏమైనా ఉంటుందండి? పోలియో వచ్చింది, లేచి నిలబడగలడా? చేతులు పని చేయగలవా? పని చేయవు. కానీ వాడు కూర్చొని ఏమంటాడు? ఏయ్, నేను లేస్తే నువ్వు బ్రతకవు అంటాడు. పట్టుంది వాడి కాళ్ళలో, పట్టుందండి. ఇదిగో మూర్ఖుల నోట. మన జీవితం అంతా కూడా పెద్దలు చెప్పిన మాటలతో కాస్త ముడిపడి ఉంది. ఇక పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదని చెప్తూ ఉంటారు. ఏమండి, పుట్టినవాడు గిట్టక తప్పడు. చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం. దేవాలనడుమ ఈ జీవితం ఏంటి మనకు? ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం చెప్పండి ప్రియులారా? ఇన్ని సంవత్సరాలు ఎందుకు బ్రతుకుతున్నామంటే తనకు వచ్చిన కష్టాన్ని బట్టి. ఏమండి, ఈ శరీరం అంతా కురుపులతో నిండిపోయింది. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపుల మయం. ఏమండి, చిన్న కురుపు ఒంటి మీద వస్తేనే మనం ఎన్నో హాస్పిటల్కి వెళ్ళిపోతాం మనం. ఏమండి, అంతెందుకు, ఆడవాళ్ళు ముఖం మీద చిన్న మొటిమే కదండి వచ్చింది, దాని కొరకు ఎంత హైరాణ పడిపోతారో చూడండి ప్రియులారా, ఎంత హైరాణ పడిపోతారో చూడండి. అలాంటిది యోబు గారు కురుపు కాదు, ఏదో మొటిమే కాదు వచ్చింది, ఒంటి నిండా కురుపులట.
ఒక్క చోట అంటే ఏమండి గోక్కోగలరు, ఒళ్ళంతా ఉంటే ఏం గోక్కోగలగలరండి? బూడిదలో కూర్చున్నాడు, ఆ బాధకు తట్టుకోలేక చిల్ల పెంకులు తీసుకుని గీసుకునే పరిస్థితి అండి. రక్కేసుకుంటున్నాడు, రక్తం కారిపోతుంది. అసలు నాకు ఈ బాధ అంతా ఎందుకు వచ్చిందంటే ఈ భూమి మీద నేను పుట్టినందుకే. అసలు పుట్టకపోతే ఏ బాధ ఉండదు కదండి. పుట్టినందుకేక నాకు ఈ బాధలన్నీ వచ్చాయి, పుట్టినందుకేక నాకు ఈ శ్రమలన్నీ వచ్చాయి. ఏమండి, యోబు గారికి వచ్చిన సమస్యలు ప్రపంచంలో ఎవరికి రాలేదండి. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకే రోజు చచ్చిపోతే, మొన్న 2 పిల్లలు చచ్చిపోయారు, పాస్టర్ గారి పిల్లలండి. ఏమండి, పాస్టర్ గారి పిల్లలు 2 చచ్చిపోయారు. ఒక ఊరిలో 10 మంది చచ్చిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటిది యోబు గర్భాన పుట్టిన 10 మంది పిల్లలు ఒకే క్షణంలో చచ్చిపోయారండి. అలాంటప్పుడు యోబు గారికి అంత కడుపు కోత అండి, చెప్పండి. కడుపు కోత, గర్భశోకం కదండి. అలాంటి యోబు గారు అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ బాధలు అనుభవించడానికి నేను పుట్టానా, అందుకే నా దేవుడు నన్ను పుట్టించాడని చెప్పేసి బాధపడుతూ తన జన్మను తానే నిందించుకుంటూ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఎలాంటి నిరాశ చెందిన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాలు. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన రోజు లేకపోవునుగాక, మగపిల్లవాడు పుట్టాడని చెప్పిన రాత్రి లేకపోవునుగాక, ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దానిని ఎంచకుండునుగాక. 13 కూడా చదువుదామండి, ఇంకా చాలా చెప్పాడు. 13 చదువుదాం మరలా. 13 లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మళించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. చూసారా ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యోబు గారండి. ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు? ఎందుకు మాట్లాడుతున్నారు? తనకు కలిగిన పరిస్థితిని చూసి, ఏమండి, పశువులు పోయాయి, పనివాళ్ళు పోయారు, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, భార్య ఒక పక్కన వచ్చి వేధిస్తుంది. ఏమండి, అలాంటి భార్యలు ఉంటే ఆ భర్తకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది చెప్పండి ప్రియులారా? ఆ భర్తకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? చాలామంది ఆడవాళ్ళు స్వార్థపరులండి. భర్త తెచ్చినంత కాలం సుఖపడతారు, చక్కగా అనిపిస్తారు. ఇక ఆ భర్త రాబడి లేదనుకోండి, కాస్త ఏదన్నా పనిలో వెనకబడ్డాడు అనుకోండి, నీకు తెలివి లేదు, బుద్ధి లేదు, చూడు ఆ పక్కన వాళ్ళు చూడు, ఈ పక్కన వాళ్ళు చూడు అని చెప్పేసి నిందించడం ప్రారంభిస్తారు. తెచ్చినప్పుడు బాగానే అనుభవించావు కదా. ఏమండి, పురుషుడు బయటికి వెళ్ళి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు నీకు తెలుసా? ఒక పురుషుడు ఎన్ని పాత్రలు నిర్వహిస్తాడో నీకు తెలుసా? ఏమండి, రోడ్లు ఊడ్చే పని దగ్గర నుంచి, రిక్షా దొక్కే దగ్గర నుంచి, ఏంటి ఆఫీసులో పియూన్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో తెలుసా ఒక పురుషుడు? ఇది అర్థం చేసుకోక ఆడవాళ్ళు ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు. యోబు భార్య కూడా అలాంటిదేనండి. చూడు, దేవుణ్ణి నిందించి నువ్వు చచ్చిపోవచ్చు కదయ్యా అంటుంది. చచ్చిపోవచ్చు అంటే బాగానే ఉంటుందండి, దేవుణ్ణి నిందించడం ఎందుకు మరలా చచ్చిపోయేటప్పుడు? అంటే ఆ మాట అంటే నరకానికి వెళ్ళాలనా? అపవాది అస్త్రం ఆడవాళ్ళని ఉపయోగించుకుంటుంది బాగా అపవాది. చూడండి ప్రియులారా, యోబు గారు తనకు వచ్చిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని, అసలు నేను పుట్టిన దినము లేకపోవునుగాక, అది అంధకారమగునుగాక, అంతేకాదు ఒకడు మగపిల్లవాడు పుట్టాడని పరుగెత్తుకొని వచ్చి మా నాన్న చెవిలో తీపి కబురు అందించాడు కదా, అసలు ఆ రోజే లేకపోవునుగాక. ఏమండి, ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి, వాట్సాప్లో పుట్టగానే వెంటనే ఫోటోలు షేర్ చేస్తున్నాం మనం. మరి ఒకప్పుడు ఫోన్లు ఉన్నాయా? లేవు. మరి ఇక్కడ వార్త, ఈ తీపి కబురు అక్కడికి చేరాలంటే ఎవరు వెళ్ళాలి? మనుషులు వెళ్ళిపోవాలి. ఆ మనుషులు వెళ్ళటానికి 1 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. అలా యోబు గారు పుట్టానని చెప్పటానికి, యోబు గారి తండ్రి చెవులో ఈ తీపి కబురు చెప్పటానికి ఒకడు పరుగెత్తుకొని పోయాడు. చూసారా? అసలు ఆ రోజే, ఆ రాత్రే లేకపోవునుగాక, అది దినముల్లో ఎంచబడకుండునుగాక, మాసముల్లో చేరకుండునుగాక, సంవత్సరాల్లో అసలు ఆ రోజే లేకపోతే బాగుండు. ఎందుకంటే అసలు ఆ పుట్టిన దినం నేను పుట్టకపోతే, ఇదిగో తల్లి గర్భం నుంచి నేల రాయలపోయిన వాళ్ళ సంఖ్యలో నిమ్మళించి ఉంటాను, విశ్రాంతి తీసుకొని ఉంటాను.
కానీ ఎందుకు నాకు ఈ శ్రమలు సంభవించాయంటే కేవలం ఈ భూమి మీద నేను శరీరాన్ని ధరించుకొని రావటం వల్లనే, శరీరాన్ని ధరించుకొని రావటం వల్లనే. అందుకే ఆ దినము లేకపోవును గాక అని చెప్పేసి యోబు గారు చాలా నిరాశతో మాట్లాడుతున్నారండి. అలాంటి యోబు దగ్గరికి వచ్చి దేవుడు తన జీవిత పరమార్థాన్ని తెలియజేస్తున్నాడు. యోబు, ఎందుకయ్యా నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు పుట్టావో తెలుసా? నేను నిన్ను ఎందుకు పుట్టించాను తెలుసా? కారణం ఉంది. కారణం లేకుండా ఎవరు పుట్టడం లేదు ఈ భూమి మీదని చెప్తున్నాడండి యోబుకు. 38వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో, నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, నీవు దాన్ని నాకు తెలియచెప్పాలి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకు వివేకం కలిగి ఉన్నాడలా చెప్పు అంటున్నాడండి. ఏమండి, మనమంతా ఎక్కడ ఉంటాం? భూమి మీదకి రాకమునుపు మనమంతా ఎక్కడ ఉంటాం? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చదువుకున్నాం కదండి 90వ అధ్యాయంలో. తరతరముల నుండి మనం దేవుల్లోనే ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఏమండి, మన నివాస స్థలాలు ఇదిగో ఇక్కడే ఉన్నాయి. మన నివాస స్థలాలు మన కళ్ళతో చూస్తున్నాం. కానీ మనందరి నివాస స్థలం ఎవరంటే దేవుడండి. మనమంతా ఎవరి గర్భంలో ఉన్నాము? దేవుని గర్భంలో ఉన్నాము. తరతరముల నుండి ఆయనే మనకు నివాస స్థలము. శాశ్వతుడైన దేవుడు మనందరికీ నివాస స్థలము. ఆ నివాసంలో నుంచి మనమంతా వచ్చాం బయటికి. అదే దేవుడు యోబుకు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు యోబు? నీకు ఒకవేళ వివేకం కలిగి ఉంటే అది నాకు తెలియజెప్పు అంటున్నాడండి. అది నాకు తెలియజెప్పు. పౌరుషం తెచ్చుకో, నడుము బిగించుకో, నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలంటున్నాడు. ఏమండి, భూమికి పునాదులు వేసినప్పుడు అసలు మనం ఉన్నావా? మనం ఉంటామండి భూమికి పునాదులు వేసినప్పుడు? అసలు భూమే పుట్టలేదంటే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? ఈ భూమి పుట్టి 1500 సంవత్సరాలు, లేదా 1370 సంవత్సరాలు, 1800 సంవత్సరాలు, ఇంకా కోట్ల సంవత్సరాల్లో లెక్కలు కడుతున్నారు. ఈ భూమి పుట్టిన తర్వాత కదండి మనం పుట్టింది. ఈ భూమి పుట్టిన తర్వాత కదా మనం పుట్టింది. మరి అసలు భూమికే పునాదులు వేయలేదంటే ఎక్కడ ఉంటాడు యోబు? అందుకే నిరాశలో ఉన్న యోబును ఆలోచింపజేసి నీ పుట్టుకు కారణం ఉందని చెప్పటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలోచన రేకెత్తిస్తున్నాడు. ఆలోచన ప్రతి మనిషికి ఉండవలసింది ఆలోచన తప్ప ఆవేశం కాదండి. ఆలోచనలోనికి వెళ్ళాలి. మనం దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి. దేవుని ఆలోచన సభలోకి వెళితే కానీ ఇవన్నీ మనకు అర్థం కావన్నమాట. ఇవన్నీ అర్థం కావు. అప్పుడు యోబు నాకు తెలియదు అంటున్నాడండి. యోబు నాకు ఏం తెలియదే అంటున్నాడు. అప్పుడు దేవుడే సమాధానం చెప్తున్నాడు. చూడండి 31వ వచనం చూడండి, 21వ వచనం చూడండి. 38వ అధ్యాయము 21వ వచనం. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా యోబు, నీవు బహురొద్దుడవు, నీవప్పటికే పుట్టి ఉంటివి అన్నాడండి. అంటే యోబు గారు భూమికి పునాదులు వేయక మునిపే పుట్టాడా? పుట్టాడా? అవునండి. మరి యోబే పుట్టాడంటే నువ్వు నేను పుట్టలేదా? ఈరోజు పుట్టింది కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజు నుంచి లేఖన అని చెప్పేసి మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం. కానీ లేఖన ఎప్పుడో పుట్టిందండి. ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు లేఖనాన్ని కూడా అడగాలి. అమ్మా ఎప్పుడు పుట్టావురా నువ్వంటే ఇదిగో నాకు 12 సంవత్సరాలు వచ్చాయో 13 సంవత్సరాలు వచ్చాయని చెప్తుంది. కానీ నువ్వు భూమికి పునాదులు వేయక ముందే పుట్టావు అమ్మ అనగానే అసలు ఆ పిల్లకి ఏం అర్థమవుతుంది చెప్పండి? పోనీ మనకైనా ఏం అర్థమవుతుంది? ఏదో కాస్త బైబిల్ జ్ఞానం ఉంది కాబట్టి మనం ఆలోచించగలం. బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పండి? అంటే మనం అంతా దేవునిలో ఉన్నాం. దేవుడు నివాస స్థలం అయితే తరతరం నుంచి ఆయనలో ఉన్నాం మనం అంతా కూడా. అంటే మనం అప్పుడే పుట్టాము. మరి అప్పుడే పుట్టిన మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చామేంటి? దేవుని దగ్గర ఒక వరుస క్రమం ఉంది.
ఒక వరుస క్రమం ఉంది. ఆదాము పుట్టాలి, ఆదాము నుంచి అవ్వ రావాలి, ఏమండి అవ్వ నుంచి కయ్యను రావాలి, హేబెల్ రావాలి. ఇలా ఏ తరములో ఎవరు పుట్టాలని దేవుడు ఒక సీరియల్ క్రమం నిర్ణయించాడండి. ఆ క్రమం ప్రకారం మనం అంతా ఈ భూమి మీదకి వస్తున్నాం, ఆ క్రమం ప్రకారం పుడుతున్నాం. అలా లేకన కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చింది. అప్పటికే పుట్టారు వీళ్ళందరూ కూడా. అందుకే పుట్టిన పిల్లలను చూసి మనం ముద్దులాడుతూ ఉంటాం. ఏమని? ఆడపిల్లలను అయితే మా ముసలమ్మ అంటాం, మగపిల్లలైతే మా ముసలోడు అంటాం. నిజమేనా మాట? అది మనం ఏదో నవ్వుతూ అన్నా అది వాస్తవం అండి. ఎందుకు? యోబునే దేవుడు ఏమన్నాడు? నీవు బహురొద్దుడు అయ్యా యోబు అన్నాడు. మరి యోబే బహురొద్దుడు అయితే మరి మనం కాదా? మనం కురురొద్దులో ఇంకా. చెప్పండి ప్రియులారా, ఆలోచించండి. కావునా? అవునా కదా? అందుకేనండి ప్రతి మనిషి ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఉంది. ఆ కారణాన్ని మనం నెరవేర్చి కారణ జన్ములుగా ఇదిగో ఈ ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు కూడా మనందరిలాగానే ఈ భూమి మీదకి వచ్చాడు. పుట్టుకలో కాస్త మార్పులున్నా ఆయన జన్మ కూడా మన జన్మ లాంటిదే. ఈ భూమి మీదకి వచ్చి పని చేయవలసిన వాడు ఆయన కూడా, మనం కూడా పని చేయవలసిన వాళ్ళమే. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పుట్టుట గిట్టుట కొరకని వెంటనే చచ్చిపోతే ఆయన సిలువలో నెరవేర్చవలసిన బృహత్తరమైన కార్యక్రమం నెరవేర్చకపోతే ఈరోజు మనందరి పాపాలకు పాపక్షమాపణ దొరికేదా? దొరికేదండి? దొరికేది కాదు. అందుకేనండి ఆయన వచ్చిన కారణం ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజు ఆయన చంపాలని ఎంతో వెతికారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి, 20వ వచనం. ఆయన దేవాలయంలో బోధించుచుండగా ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడిని కూడా ఆయన టచ్ చేయలేదట, ఎవడు కూడా ఆయన పట్టుకోలేదట. ఎందుకు పట్టుకోలేదు అంటే యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఒక సమయం ఉంది, ఆయన మరణించడానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయం రాలేదు కాబట్టి ఆయన ఎవరు పట్టుకోలేదటండి. ఆయన ఎవరు పట్టుకోలేదట. 10వ అధ్యాయము అదే యోహాను సువార్త 39వ వచనం చూద్దాం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. వారు మరలా ఆయన పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతిలోంచి తప్పించుకొని పోయాడట. ఏమండి? యేసుక్రీస్తుకు తెలుసు కదండి, పరలోకంలో ఆయన తండ్రి రాసిన స్క్రిప్ట్ చదువుకొని వచ్చాడు కదా. నేను ఏదో ఒకరోజు పాపుల చేతికి అప్పగించబడాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన నా ఎడలు చేస్తాను, నన్ను చంపేస్తానని ఆయనకు తెలుసా లేదా? తెలుసు కదండి. మరి తెలిసిన వాడు ఎందుకండి మరి వాళ్ళకి పట్టుబడకుండా తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు? ఎందుకని తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు? భూమి మీద ప్రతిదానికి సమయం ఉందని చదువుకున్నావా? పుట్టుటకు సమయం ఉంది, చనిపోవడానికి సమయం ఉందని చదువుకున్నావా? అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు పడితే అప్పుడు చనిపోవడానికి రాలేదు. అలా ఎప్పుడు పడితే అప్పుడు చనిపోవడానికి వస్తే సాతాను దేవాలయ శిఖరం నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు అని చెప్పినప్పుడే యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? 1 2 3 అని లెక్కబెట్టి దూకేసేయాలి. మరి దూకాడు ఆయన? దూకలేదు కదండి. ఎందుకు దూకలేదు? నాకంటూ దేవుడు ఒక సమయాన్ని ఫిక్స్ చేశాడు. ఆ సమయం వరకు నేను బ్రతికుండాలి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు ఈయనే ఎదురు వెళ్ళాడండి, చావుకి వెళ్ళి ఎదురు వెళ్ళి ఏమంటున్నాడు? మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నాం అనగానే నేనే ఆయన అంటున్నాడు, నేనే ఆయన అంటున్నాడు. ఏమండి, మనకు థ్రెట్ ఉందని తెలిస్తే, ముప్పు ఉందని తెలిస్తే మనం అక్కడ ఉంటామా? తప్పించుకొని వెళ్ళిపోతాం కదండి. కానీ యేసుక్రీస్తు వారి గడి వచ్చింది, ఇదిగో నేనే ఆయన్ని పట్టుకెళ్ళండి అంటున్నాడండి. మరి అంతకుముందు పట్టుకోవడానికి వస్తే ఎందుకు తప్పించుకొని వెళ్ళాడు? ఎందుకు తప్పించుకొని వెళ్ళాడు? ఆయన భూమి మీద నెరవేర్చవలసిన తండ్రి కార్యక్రమం ఒకటి ఉంది. ఏమంటే మానవాళి రక్షణ కొరకు, మన పాపాలు పరిహారం కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టవలసిన సమయం ఒకటి ఉంది. అప్పటి వరకు ఆయన బ్రతకాలి, అప్పటి వరకు ఆయన బ్రతకాలి. చదువుకున్నాం కదండి 16:4 సామెతల్లో. ఏమండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసినని. అంటే ఆ పని కోసం యేసుక్రీస్తు వారు ఉన్నారు. లేదంటే ఏదో ఒకరోజు వీళ్ళు నన్ను విడిచిపెట్టరు, చంపుతారని తెలిసినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి కదండి, పట్టుబడాలి కదండి.
పట్టుబడలేదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చేయవలసిన పనులను దేవుడు పుట్టకముందే రాయటం జరిగిందండి. పుట్టకముందే రాయటం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవబడిన లేఖన భాగం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు ఈ దేహాన్ని చేయటం, మనల్ని చేయటం ఒక పనిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన చేతులే మనకు రూపు ఏర్పరిచే అన్నాడు కదా 119:73. ప్రియులరా, ఈ చేసిన పనికి మరలా పని అప్పగించాడండి. మరలా పని అప్పగించాడు. సెల్ ఫోన్ మనం కనిపెట్టాం, ఇది ఒక పని. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఏం చేయాలి? మనకు ఉపయోగపడే అప్లికేషన్లన్నింటినీ కూడా మనకు షో చేయాలి, చూపించాలి. అంటే పనికే పని అప్పచెప్పామా? దేవుడు కూడా అంతేనండి. మనల్ని చేయటం ఒక పని అనుకుంటే చేసిన పనికి మరలా పని అప్పగించాడట. ఏంటంటే ఆ పనులు సత్క్రియలు అన్నాడు. సత్క్రియలు అన్నాడు. ఈరోజు లేఖన పుట్టింది. లేదా మరి మన ప్రియులు ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ బావగారు, వాళ్ళ అక్కగారు, వాళ్ళ అన్నగారు, వాళ్ళ వదిన గారు, వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ పుట్టుక గురించి వాళ్ళకి అర్థమైంది. ఇక మీదట మా జన్మ, ఈ జీవితం దేవునికి అంకితం, మేము సత్క్రియల్లో కొనసాగాలని ఏమండి గతించిన జీవితానికి స్వస్తి పలికి నవశకానికి నాంది పలికారు అన్నట్లు కొత్త జీవితంలో అడుగు పెట్టారండి. ఎప్పటి నుంచి వాళ్ళు ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ప్రతి మనిషి పుట్టుక గల కారణం అదేనండి. లూకాసువార్త ప్రారంభ అధ్యాయము 17వ వచనం చూడండి. లూకాసువార్త ప్రారంభ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆయనకు ముందుగా వెళ్తాడు. ఎవరికి ముందుగా వెళ్తాడు? యేసుక్రీస్తుకి. ఎవరైనా? బాప్తిసం ఇచ్చి యోహానండి. అరణ్యంలోంచి కేకలు వేసుకుంటూ వస్తున్నాడు. ప్రభువు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళం చేయండి ఏమండి అని కేక వేయి ఒకరి శబ్దం. ఎవరు? యోహానండి. ఆ యోహాను పుట్టడానికి కారణం చెబుతున్నాడు దేవుడు. ఏంటట ఆ కారణం? ఇతడు పుట్టినందు వలన అనేకులు సంతోషిస్తారటండి. అంతేకాదు, ఇదిగో తండ్రుల హృదయం పిల్లల తట్టుకు తిప్పుతాడు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పుతాడట. అలాంటి వాళ్ళు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించటానికి ఏమండి యోహాను పుట్టాడు. యోహాను పుట్టుకు కారణం ఉంది, ప్రభువుకు ముందుగా మార్గం సిద్ధం చేయటానికి. అలాగే ఒక యోహాను పుట్టుకకు, యేసుక్రీస్తు పుట్టుకకు, యోబు పుట్టుకు కారణం ఉందంటే మరి మనందరి పుట్టుకు కారణం లేదంటారా? వాళ్ళ పుట్టుకు కారణం ఏంటో ప్రతి మనిషి భూమి మీద పుట్టడానికి కూడా కారణం అదేనండి. అదే కారణం. ఏంటి ఆ కారణం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రియులరా, అలా నెరవేర్చడానికి మనం అంతా కూడా ఈ భూమి మీదకి వచ్చామండి. ఆ పని అయిపోయింది అనుకోండి, ఇక దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచడం. ఆ పని అయిపోతే ఉంటాం మనం ఈ భూమి మీద ఉండం. ఏ రోజైతే మనం నెరవేర్చవలసిన పని ఏమండి నెరవేర్చి ముగించామో, ఇక ఆ రోజుతో మనం ఈ భూమి మీద ఉండవండి. ఎందుకో తెలుసా? ఇక ఆ పనిని ముగించి మనం కన్ను మూయవలసిన వాళ్ళం అవుతాం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావంటే దేవుణ్ణి స్తుతించటానికి, కీర్తించటానికి, మహిమపరచటానికి. ఈ దేహంతోనే చేయాలి. నీలో ప్రాణం ఉండగానే చేయాలి. నువ్వే చేయాలి. ఏమండి దేవుడి దగ్గరికి వెళ్ళగానే అందరూ స్తుతి 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 స్తోత్రం అంటారండి. అసలు స్తుతి అంటే ఏంటో వీళ్ళకి తెలుసా? ఆ స్తోత్రం అంటే ఏంటో వీళ్ళకి తెలుసా? ప్రార్థన అనగానే ఏమండి అందరూ స్తుతి 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 అంటారు తప్ప ఆ స్తుతికి అసలు అర్థమే తెలియదు వీళ్ళకి. ఏంటి స్తుతి అంటే? చూద్దాం. మనం పుట్టిందే స్తుతించడానికి. మరి ఆ స్తుతికి అర్థం ఏంటి? దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాబు చేతికిని వాళ్ళ బంధువుల చేతికి దాన్ని అప్పగించాడు. ఆ స్తుతి విధానం, ఆ స్తుతించే విధమేమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనముల్లో తెలియజేయండి, ఆయన గురించి పాడండి,
ఆయన కీర్తించండి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి ఏం చేయాలి? సంభాషణ చెయ్యాలి. ఇవి చేస్తేనే కదండి తెలియని వాళ్ళు దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని మనసు మార్చుకొని క్రీస్తుని అంగీకరించేది. ఇవి చేస్తేనే కదా. స్తుతి అనగానే మనం ఎన్ని పనులు చేయాలో చెప్తున్నాడు. ఇది నిజమైన స్తుతికి అర్థం. స్తుతి అంటే ఇది. ఎప్పుడైనా ఇలా ఈ విధంగా స్తుతి చేసామండి మనం? ఎప్పుడైనా ఈ విధంగా స్తుతి చేసామా? స్తుతి అనగానే నోటితో స్తుతి అంటాం కాదట. ఏమండి, అది క్రియల రూపంగా కనపడాలి, క్రియల్లో కనపడాలి. దావీదు గారు మంచి గాయకుడండి, మంచి మ్యూజిషియన్. ఏమండి, సంగీత దర్శకుడు ఆయనే పాటలు కల్పించుకునేవాడు, రచించుకునేవాడు, ఆయనే ట్యూన్ కట్టుకునేవాడు, ఆయనే చక్కగా పాటలు పాడేవాడు. కీర్తనలు అని మనం చదువుకున్నాం, కానీ అవన్నీ ఏంటనుకున్నారు? పాటలు. అవన్నీ కూడా వాళ్ళు రాసిన పాటలే, వాళ్ళు చేసిన ప్రార్థనలే ఈరోజు మనం గ్రంథంగా చదువుకున్నాం కదండి. దావీదు గారు రాసిన పాటలు ఇవన్నీ కూడా ఎక్కువ భాగం కీర్తనలో. ఆ స్తుతి విధమేమనగా దావీదు గారికి పాటలంటే ఎంతో మక్కువ అండి, ఎంతో మక్కువ. అండ్ మనకు కూడానండి ఎక్కడున్న జాన్సన్ విక్టర్ గారు రాసిన పాట వినబడితే చాలండి ఒళ్ళంతా పులకించిపోద్ది అనమాట. వెంటనే మనం కూడా రాగం అందుకుంటూ ఉంటాం, ఏదో శృతిలయాలు అటు ఇటుగా ఉన్నా. ఏమండి, ఇక మన రాగాలు మీకు తెలుసు కదా. చూడండి ప్రియులారా, ఆ పాటలు దావీదు గారికి చాలా ఇష్టం. దానికంటూ ఒక ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారట, ఒక బృందాన్ని. మొన్ననే అన్నయ్య కూడా పాట రాసి, అన్నయ్య ఈ పాట ఎలా ఉందో కాస్త ఫీడ్బ్యాక్ చెప్పండి అన్నాడు. చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు? మన ఆస్థానిక ఆయనే, జాన్సన్ గారు. ఇదిగో దావీదు గారు కూడా ఒకప్పుడు అలాగే స్తుతి విధానం ఏర్పాటు చేసి, ఎలా మీరు పాటలు పాడాలో, దేవుణ్ణి ఎలా స్తుతించాలని ఒక విధానం ఏర్పాటు చేసి ఆసాపుకు వాళ్ళ బంధువుల చేతికి అప్పగించాడట. ఆ స్తుతి విధం ఏంటంటే దేవుణ్ణి ఎలా స్తుతించాలంటే చెప్తున్నాడు. ఎలా స్తుతించాలట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, పాడండి పాటలు. ఎందుకంటే ఏమండి, ఆ ఆకాశం మొదలుకొని ఈ భూమికి అందున్న సమస్తాన్ని కూడా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవా నీకు కృతజ్ఞతలు, ఇదిగో భూమిని అందున్న సమస్తాన్ని నువ్వే చేసావని పాటల రూపంలో ఆయనకి స్తుతి కృతజ్ఞతలు చెల్లించాలట. కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకేమన్నాడు? ఆయన నామమును ప్రకటన చేయండి. చాలామంది ఓ దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడరండి, పాటలు బాగా పాడుతూ ఉంటారు. ఏమండి, నాకు పాట పాడటం వచ్చు కానీ వాక్యం చెప్పడం రాదని అంటారు. ఏమండి, పాట పాడటం వచ్చినప్పుడు వాక్యం చెప్పడం ఎందుకు రాదు? ఏమండి, అదే నోటితో కదా పాట పాడేది. ఏమండి, నీకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ లేదు, కానీ పాట పాడితే అందరూ చూస్తారని అందరూ ముందు మైక్ పట్టుకుని పాడతావు. ఎందుకో యూట్యూబ్లో వెళ్తుందా, లైవ్ నడుస్తుందా. ఏమండి, ఒక తమ్ముడిని పిలిచి, తమ్ముడు పాట పాడిన ఆయన అంటే అందరూ వచ్చిన తర్వాత ఇవ్వండి అన్న అన్నాడు. ఇప్పుడు ఎందుకు పాడో? ఇప్పుడు ఎవరో చూడలేదని. అంటే ఈయన గొప్ప కోసం, దేవుని నామం కోసం కాదు ఈయన. దేవుని వల్ల మెప్పుని కోరుకోండి, ఏ పనిలోనైనా సరే, ఏ పనిలోనైనా సరే. ఆ స్తుతి విధమేమనగా మొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, రెండవది ఆయన నామాన్ని ప్రకటన చేయండి, మూడవది ఆయన కార్యములను జనముల్లో తెలియజేయండి, ఆయన గురించి పాడండి, ఆయన కీర్తించండి, అద్భుత క్రియలన్నిటిని గురించి కూడా సంభాషణ చెయ్యండి. ఇవన్నీ చేస్తున్నావా? ఇవన్నీ చేస్తే నువ్వు చేతులెత్తి స్తుతి స్తుతి అనకపోయినా స్తుతించినట్టే కదా. ఏమండి, అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెబుతున్నారంటే ఏంటి అది? దేవుణ్ణి స్తుతించటం. చూడండి, అన్నయ్య అనేక ప్రాంతాల్లో విరామం లేకుండా ఆయన షెడ్యూల్ ఖాళీ ఉండదు. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన. ఏమండి, తిరువురు వచ్చి స్తుతి, విజయవాడ వచ్చి స్తుతి అంటున్నాడా? లేదండి, వాక్యం చెప్పటం అండి, వాక్యం చెప్పటం. మీకు కూడా దేవుడు నోరెందుకు ఇచ్చాడంటే స్తుతించడానికే. ఏమండి, మరి స్తుతిస్తున్నారా? మీరు ఎప్పుడైనా స్తుతిస్తున్నారా? పాట పాడి కానుకేసి వెళ్ళిపోతున్నారా? చెప్పండి దేవుడి గురించి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి కూడా జనములలో సంభాషణ చేయండి అంటున్నాడు. సంభాషణ చేయండి. అంటే మన నోరు తెరిచి మరో వ్యక్తికి చెప్తేనే కదండి అతనికి అర్థమయ్యేది దేవుడి గురించి. నువ్వు నోరు తెరవకుండా ఏమర్థం అవుతుంది? మనం కూడా ఒకప్పుడు ఇలా నోరు తెరిచి వాక్యం చెప్తేనే కదా విని వచ్చాము. వినుట వలన విశ్వాసం కలిగింది, అది క్రీస్తుని గురించిన మాటల వలన కలిగింది. ప్రియులారా, ఆ స్తుతి మనం దేవునికి చెల్లించాలట. కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఆ నామాన్ని ప్రకటన చేయండి, కీర్తించండి, పాడండి, సంభాషణ చేయండి.
ఇవన్నీ చేస్తే దేవుని స్తుతించటమేనండి. అందుకే మనం పుట్టాం. ఈరోజు పుట్టిన లేఖన ఏమండి, ఆమెనా మనమైనా ఎందుకు పుట్టామంటే దేవుని స్తుతించడానికేనండి. పిల్లరా, మరి ఈరోజు బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు అంతే కదండి. మరి అన్నయ్య గారు చెప్తున్నారు, మా అత్తగారు మామగారు వాళ్ళు కూడా ఎంతో వృద్ధాప్యం ఉన్నప్పటికి కూడా వాళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టం. ఇదిగో నాకు సహకారిగా ఉంటున్నారని చెప్పేసి. పిల్లరా, ఏ వయసు అయినా పర్వాలేదండి, నీ జన్మ పరమార్థం నీకు అర్థం కావాలి. దేవుడు నీ బ్రతుకులో నిర్ణయించిన క్రియలు చేయడానికి నువ్వు పుట్టావని నీకు తెలియాలి. నువ్వు పుట్టావని నీకు తెలియాలి. అది తెలియనప్పుడు మనం దేవుని ఏం స్తుతించగలం? ఏం పని చేయగలం ఆయన పని? అందుకే ప్రియులారా, మనకు అవయవాలన్నీ దేవుడు ఇచ్చాడంటే ఈ అవయవాలతో దేవుని పని చేయాలి. నోరిచ్చాడా పాడాలి, వాక్యం చదవాలి, వాక్యం చెప్పాలి. చెవులు ఇచ్చాడా వాక్యం వినాలి, కళ్ళు ఇచ్చాడా వాక్యం చదవటానికి ఉపయోగించాలి, కాళ్ళు చేతులు ఇచ్చాడా ఇవి దేవుని పనుల మీద ఉండాలి. అంతేగాని 24 గంటలు నీ పని చేసుకుంటూ 60 సంవత్సరాలు నీ కొరకు ఉపయోగించుకుంటే కన్ను మూస్తే దేవుని ఎదుట నిలబడితే ఏం సమాధానం చెప్పగలం? ఏం చెప్పగలం అండి? అందుకే బదులు సమాధానం తీసుకువెళ్ళాలి ఆయన దగ్గరికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. విశ్వాసం లేకుండా చదవండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఏమి నమ్మాలట? ఆయన ఉన్నాడని నమ్మాలి. ఏమంటే బాప్తిసం తీసుకున్నారు, దేవుడు ఉన్నాడా అంటే 10 సంవత్సరాల తర్వాత ఏమో అంటారండి. మరి ఎందుకు తీసుకున్నావు? ఏమి విన్నావు నువ్వు? ఆ రోజు ఏదో కడుపు నొప్పి వచ్చిందనో, కాలు నొప్పి వచ్చిందనో, ఏమండి కంటి నొప్పి వచ్చిందనో, జ్వరం వచ్చిందనో, మోషన్స్ పట్టుకున్నాయనో మరీ సాక్ష్యాలు చండాలని చెప్తారండి. చూసారా? ఏమండి మోషన్స్ గురించి కూడా చెప్పాలా? మరి ₹10 ఎల్డోపర్ ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోయింది కదండి. దీని గురించి పెద్ద సాక్ష్యం మరలా. ఏమండి పెద్ద సాక్ష్యం. దేవుణ్ణి హీనపరచుకో 10 మందిలో. ఆయన స్తుతించే విధానం తెలుసుకో. ఆయన ఉన్నాడని నమ్మావు నువ్వు. ఓ పాస్టర్ గారండి, సేవకుడే, వాక్యం చెప్పేవాడే, మొన్ననే బండి మీద కింద పడ్డాడట, ఏ దెబ్బలు తగలేదట, ఇప్పుడు నమ్మాను దేవుడు ఉన్నాడని. మరి ఎంతకాలం ఏం చేశావు నువ్వు? ఇంతకాలం దేవుడు అంటే నీకు అర్థం కాలేదా? నువ్వే ఎలా ఉంటే నీ మాటలు వినేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పు? అంటే నీకు దేవుని స్తుతించే విధానం తెలియలేదన్నమాట. తెలియలేదు. అందుకే ప్రియులారా, మనం దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన దగ్గరకు వస్తే, మనం ఫలం తీసుకుని వెళితే ప్రతిఫలంగా ఆయన ఇచ్చేది ఒకటి ఉంది. ఏంటది? పరలోకం, నిత్యజీవం. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నీ పనులను దేవుడు ఏమండి లెక్కిస్తాడు. ఆ పనులే మనం పరలోకానికి వెళ్ళటానికి కొలమానం. ఆ పనులు చేయకుండా కన్ను మూసావా? అంటే మొక్కను వేసి పీకేసావా? ఫలాలు లేక ఉపయోగం లేదు. నువ్వు పుట్టి అనవసరంగా బ్రతికి చచ్చిపోయావా? ఉపయోగం లేదు. అందుకే ఇచ్చిన ఈ జన్మను దేవుని పనిలో ఉపయోగించు. అది వయసుతో సంబంధం లేదు. చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు దేవుని పనిలో ఉండాలండి. దేవుని పనిలో ఉండాలి. ఈరోజు పుట్టిన లేఖన మరి ఈ మాటలు వినిపించడానికే, ఈ సభ జరగటానికే కారకురాలైంది. నా జన్మ ఎలా జరిగిందో 10 మంది జన్మ కూడా అలాగే జరిగిందని తెలియజేయటానికి ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశారండి. ఈ సభను ఏర్పాటు చేశారు ప్రియులారా. వారి బంధువులు వచ్చారు, ఆత్మీయులు వచ్చారు, అనేక మంది ఏమండి నిలవలైన వారు వచ్చారు ప్రియులారా, శ్రేయోభిలాషులు వచ్చారు. వీళ్ళందరికీ జన్మ పరమార్థం తెలియాలి వద్దా? తెలియాలి. అది తెలియజెప్పటానికే ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాటు చేశారు. అందుకే ప్రియులారా, చెప్పబడిన మాటలు మన మనసులో ముద్రించుకొని, ఒక యేసుక్రీస్తు జన్మ, బాప్తిస్మిచ్చి యోహాను జన్మ, ఒక యోబు జన్మ, మన జన్మ ఎందుకు జరిగిందో గ్రహించండి. ఎందుకంటే కారణం లేకుండా ఎవరు ఈ భూమి మీదకి రాలేదు. మనమంతా కారణ జన్మలు. ఆ కారణాన్ని ప్రతిరోజు ఏమండి నెమరు వేసుకుంటూ, ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిత్యము ఆయన పనుల్లో మనం అందరం కూడా సాగిపోవాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి.